పరిష్కారంలో రోడ్ నెంబర్ 6/6 అన్నపూర్ణ కాలనీ ఈ యొక్క సమస్య గత వారం రోజుల నుంచి ఉన్నది. వర్షం పడితే చాలు చెట్లు కొమ్మలు కరెంటు తీగలకు తగిలి కరెంటు నుంచి శబ్దాలు వస్తున్నాయి. అటు ఎలక్ట్రీషియన్ నాగారంకి చెప్తే చెట్లు కొమ్మలు ఉన్నాయి, మేమేమీ చేయలేము అని చెప్తున్నారు. ఇటు చైర్మన్ గారికి చెప్తే చైర్మన్ గారు ఇదిగో చెప్తున్నాము అదిగో చెప్తున్నాము అని చూస్తూ కాలయాపన చేస్తున్నారు. అటు ఏపీఎస్ఈబీ వాళ్ళకి చెప్తే ఏపీఎస్ఈబీ వాళ్ళు మా దగ్గర బడ్జెట్ లేదు, మీ కాలనీ అసోసియేషన్ వాళ్ళు చెట్లు గుర్తించుకోవాలా, వాళ్ళు బడ్జెట్ పెట్టాలని చెప్తున్నారు. మరి ఈ సమస్య పరిష్కారానికి ఎవరు చొరవ చూపుతారు? అటు చైర్మన్ గారా, అటు మున్సిపల్ కమిషనరా, ఏపీఎస్ఈబీ ఏఈ గారా, లేక ప్రజాప్రతినిధుల, రాజకీయ నాయకుల, ఎవరు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారో తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క లైట్లు లేక రాత్రిపూట ఇబ్బంది పడుతున్నాము. ప్రజలు, కాలనీ వాసులు, అన్నపూర్ణ కాలనీ, నాగారం, ఇటు మున్సిపల్ అధికారులు కానీ అటు ఎలక్ట్రికల్ అధికారులు కానీ ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూపించటం లేదు. ఈ యొక్క సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందో తెలియటం లేదు. ఇటు రోడ్లు లేవు, అటు లైట్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఎలక్ట్రికల్ ఏఈ గారిని, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే మాకు సంబంధం లేదు అని వాళ్ళు అంటున్నారు. దీనికి పరిష్కారం ఎలాగో చెప్పవలసిందిగా కోరుచున్నాము. అన్నపూర్ణ కాలనీ, రాష్ట్రక్ నగర్ 6/6 రోడ్లో రాత్రిపూట చీకటిగా ఉండి ఈ లైట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నాము. ఈ చెట్లు కొట్టే వాళ్ళెవరు, కొట్టించే వాళ్ళెవరు? దీనికి సమస్య పరిష్కారం ఎవరు చూపుతారు? అటు ఎలక్ట్రికల్ ఏఈ గారిని అడిగితే మా దగ్గర బడ్జెట్ లేదు, మేము కొట్టలేము, కాలనీ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీలు కానీ వాళ్ళ యొక్క నిధులతో కొట్టించుకోవాలని చెప్పి అంటున్నారు. మరి దీనికి సమస్య పరిష్కారానికి ఎవరు నోచుకోవాలి? ఎవరి ద్వారా మాకు ఈ సమస్యలు పరిష్కారమవుతాయి? ఇక్కడ చూడండి, వర్షం పడితే రోడ్లు ఇట్లా కొట్టుకుపోతున్నాయి. ఇలాగా సెక్రటేరియట్ చీఫ్ మినిస్టర్ గారు ఏఈ గారికి రాసినా కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు. కావున ఈ సమస్యకి పరిష్కారం ఎవరు చూపిస్తారు, ఎట్లా చూపిస్తారో తెలియవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు బాబురావు,